పోతున్నాం జాతరకి పోతున్నాం. ఈ రోజు మన కార్కి ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. ఇప్పుడైతే మేమైతే కొట్టిస్తున్నాము. మోక్షిత్ హాయ్ చెప్పు. హాయ్. మనం ఎక్కడికి వచ్చినాం మనం? మోక్షిత్ మాట్లాడవా? గుడికా? ఎక్కడ గుడికి? ఇక్కడ గుడికి. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అందరికీ ముందుగా హ్యాపీ హోలీ. ఈరోజు అయితే మార్నింగ్ అయితే ఫుల్గా మన హోలీవుడ్ ఈవెంట్లో అయితే మంచిగా ఎంజాయ్ చేసి ఇప్పుడు ఫ్యామిలీ అందరం కలిసి అనపరెడ్డిపల్లిలో కొలువు తిరుగున్న వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే ఇంట్లో నుంచి అయితే మేమైతే స్టార్ట్ అయ్యాం గైస్. ఎగ్జాక్ట్గా టైం చూసుకుంటే 8:38 అవుతుంది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి మాకు డిస్టెన్స్ వచ్చేసి ఒక 45 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అలాగా ఫ్యామిలీ అందరం కలిసి మేమైతే ఇప్పుడు జాతర చూడడానికి అయితే వెళ్తున్నాము. అంతా లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాము, వెళ్తున్నాము. ఈరోజు నైట్ అంతా హడావుడి అయితే ఉంటుంది. మీరైతే ఫుల్ వీడియోకి అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఫుల్ వీడియో చూస్తేనే మీకు అక్కడ మా జాతర ఏంది అనేది మొత్తం ఇది ఈ వీడియోలో అయితే తీసి పెడతాను. తప్పకుండా అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు టైం చూసుకుంటే 8:39 అవుతుంది కదా. ఇంకా మనకు సుజాత్ నగర్లో అయితే మనకి ఇవాళ ఫెస్టివల్ కాబట్టి ఆ ఆనందము, జనాలు కూడా పబ్లిక్ కూడా రోడ్డు మీద చాలామంది అయితే ఉన్నారు. ఇప్పుడు మేము ఇలా సుజాత్ నగర్ మీదుగా జుల్లూరుపాడులో మా పెద్దమ్మ వాళ్ళని రిసీవ్ చేసుకొని మేమైతే అలా జుల్లూరుపాడు మీదుగా పోకులగూడెం, చండ్రగుండ, తిప్పనపల్లి, సీతాగూడెం మీదుగా అయితే అనపరెడ్డిపల్లి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ రోజుకైతే మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాపు. ఈ ఫ్యూయల్ బంక్ అయితే మనకి కుమ్మగూడెం దగ్గర అయితే కొత్తగా అయితే నిర్మించారు. ఇది వచ్చేసి ఇండియన్ బంక్. ఇప్పుడైతే మనకి అనపరెడ్డిపల్లి వరకు ఎంత సరిపోతుందో అంత అయితే డీజిల్ అయితే కొట్టిద్దాము కార్కి. మా అమ్మ, నాన్న ప్లస్ మా తమ్ముడు ఇద్దరు అయితే ముగ్గురు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. మా చిన్న తమ్ముడు వచ్చేసి ఏంది సంగతి ఎడిపోతున్నా అని చెప్పి ఇందాక నుంచి అయితే అడుగుతాడు. నేనేమో అలా బయటికి వెళ్తానమని నేను చెప్పిన వాడికి జాతర అని తెలియదు. వాడు అన్ని క్వశ్చన్స్ అయితే మమ్మల్ని అయితే అడుగుతాడు. అక్కడ వచ్చేసి మా నాన్న అయితే డీజిల్ అయితే కొట్టిస్తాడు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం అయితే జుల్లూరుపాడు అయితే వెళ్దాము. ఒక 500 రూపాయలు అయితే కొట్టించాము. ఆల్రెడీ ముందు కార్లో డీజిల్ అయితే ఉండే, ఇది సేఫ్ సైడ్కి అయితే కొట్టించి మేమైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాము. మనకి ఇంకా 8 కిలోమీటర్స్ అయితే ఉంది జుల్లూరుపాడు. ఇప్పటి వరకు నేనైతే ఫ్రంట్ కూర్చున్నా. నా ఫస్ట్ పొజిషన్ సీట్కి అయితే వచ్చేసి ఆ బ్యాక్ సైడ్ అమ్మ వాళ్ళని పెద్ద వాళ్ళందరినీ ఎక్కించుకుని మేమైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాము. ఇక్కడ నుంచి చెప్పే కదా మనకైతే 45 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే వస్తుంది జుల్లూరుపాడు నుంచి. ఫైనల్లీ జాతర దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. అనపరెడ్డిపల్లి కొలువుదిరి ఉన్న వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్కి. చూస్తున్నారు కదా, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం. ఇక్కడ వచ్చేసి హోలీ పండుగ నాడు ప్రతి సంవత్సరము 5 రోజుల జాతర అయితే జరుగుతుంది. ఇక్కడ కళ్యాణం కూడా ఉంటుంది. ఇలా మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము. రంగురంగుల లైట్లు అన్ని కలర్ఫుల్గా అయితే ఉంది. మనకి ఈ 3-4 రోజులైతే ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాలు ఉంటాయి. జబర్దస్త్ వాళ్ళందరూ అయితే వస్తారు. అవన్నీ నేను మీకైతే చూపిస్తాను. తప్పకుండా మీరైతే ఫుల్ వీడియో అయితే చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. లైట్లతో మాత్రం ఘోరంగా ఉంది, మామూలుగా కాదు. చాలా రోజుల తర్వాత నేనైతే మళ్ళీ అనపరెడ్డిపల్లి అయితే వచ్చాను. చూడండి గైస్, ఎంత మంచిగా అయితే ఉంది. మనమైతే ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ నుంచి కళ్యాణం దగ్గరికి అయితే వద్దాము. మనకి లెఫ్ట్ సైడ్లో కళ్యాణ మండపం కనిపిస్తుంది కదా, అక్కడే వచ్చేసి కళ్యాణం అయితే జరుగుతుంది. ఇక్కడైతే డీజే సౌండ్స్, క్లాసిక్ డాన్స్ అంట అన్నీ రెడీ అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా మిస్ కాకుండా అయితే నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి గైస్, కళ్యాణం అయితే జరుగుతుంది. స్వామివారికి జీలకర్ర బెల్లం అయితే పెడుతున్నారు. బాజా భజంత్రులు అన్నీ జరుగుతుంది. ప్రతి సంవత్సరం హోలీ పండుగ నాడు కళ్యాణం అయితే చేస్తారు కదా స్వామివారికి. గోదాదేవి కళ్యాణం అని అంటారు. చూడండి కనిపిస్తుంది కదా, కళ్యాణం హడావుడి. అయ్యగారులు వాళ్ళు చాలామంది భక్తులు అయితే ఉన్నారు. అనపరెడ్డిపల్లి మనకి టెంపుల్కి చాలా ఫేమస్. ఇక్కడ వచ్చేసి మనకి బాలాజీ టెంపుల్ ఉంది. శివరాత్రి పండుగ నాడు శివాలయం టెంపుల్ ఉంది. మొన్న శివరాత్రి పండుగకి శివాలయం టెంపుల్లో 5 రోజుల జాతర అయితే జరిగింది. ఇదే వచ్చేసి మనకి టెంపుల్. లైట్లతో చాలా కలర్ఫుల్గా అయితే ఉంది కదా. ఓకే, ఇక్కడ నుంచి స్వామివారి దర్శనం చేసుకొని మనమైతే మనకి కనిపిస్తున్న కళ్యాణ దగ్గర ఒక 10 నిమిషాలు అయితే మనము స్వామివారిని దర్శించుకుందాము. చూడండి గైస్, మామూలు ఇది కలర్ఫుల్ లైటింగ్. ఇదే గ్రౌండ్లో నా చిన్నప్పుడు అంతా నేనైతే ఎంజాయ్ చేశాను. నేను చెప్పా చాలాసార్లు మన వీడియోలో అనపరెడ్డిపల్లి వచ్చినప్పుడు. నేను
పుట్టి పెరిగిందంతా అనపరెడ్డిపల్లిలోనే. అందుకని నాకు కొంచెం అనపరెడ్డిపల్లి అటాచ్మెంట్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది. అది స్వామివారి కళ్యాణం హారతి కూడా ఇస్తున్నారు. హారతి తీసుకోండి గైస్. ఇలా అయితే మీకు స్వామివారి కళ్యాణము మీరు నా ఛానల్ ద్వారా చూస్తున్నారని చెప్పి నేను చాలా మంచిగా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నా. ఫైనల్లీ కళ్యాణం కూడా కంప్లీట్ అయ్యింది. స్వామివారికి కళ్యాణం ఎలా జరిగింది ఏందనేది మొత్తం అయితే అయ్యగారు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. కళ్యాణం చూడడానికి మనలాగే చాలామంది భక్తులు అయితే వచ్చారు. మేమైతే నేను మా చెల్లి అందరిని వదిలేసి కళ్యాణం చూడడానికి అయితే వచ్చాము. వాళ్ళైతే మమ్మల్ని అయితే ఎత్తుకుతున్నారు, ఫోన్ మీద ఫోన్లు అయితే చేస్తున్నారు. ఇక్కడ స్టేజ్ కనిపిస్తుంది, ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ జబర్దస్త్ వాళ్ళు అయితే ఉన్నారు గైస్. వాళ్ళు దూరం నుంచి మమ్మల్ని అయితే ఎత్తుకుతూ ఉన్నారంట, కనిపిస్తుంది కదా, అక్కడ మా వాళ్ళు అయితే ఉన్నారు. ఇప్పుడు మేమైతే ఈ పక్కన అయితే ఉన్నాము, మా వాళ్ళు ఆతూరు పక్క అయితే ఉన్నారు. ఫైనల్లీ మేమైతే మా నాన్న వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసాము. వాళ్ళంటే మమ్మల్ని ఎక్కడో తప్పిపోయారని చెప్పి మమ్మల్ని అయితే ఎదుగుతూ ఉన్నారంట. కూసేపు అలా అయితే మేమైతే కామెడీ అయితే చేసుకున్నాము. ఫైనల్లీ మా అమ్మ పెద్ద నాన్న అందరూ అయితే స్వామివారి దర్శనం చేసుకొని మా ఊరు మామ అయితే మాకు కలవడం అయితే జరిగింది. మా నాన్న అయితే మా మామయ్యతో అయితే మాట్లాడుతాడు. తను సివిల్ పోలీస్ ఆఫీసరు, వాళ్ళ డ్యూటీ అయితే పడ్డదంట. అలా అయితే మా మామతో 10 నిమిషాలు మాట్లాడుకొని మేము ఇలా అందరం కలిసి మళ్ళీ మేము ఏం చేసామంటే ఎంట్రన్స్లో ఫ్యామిలీ ఫోటో అయితే దిగడం జరిగింది గైస్. చూస్తున్నారు కదా, మా అమ్మ పెద్దమ్మ పిన్ని అంటే అందరం అయితే మేము ఫ్యామిలీ ఫోటోలు అయితే తీయడం జరిగింది. మా వాడు అయితే నేను ఫోటో దిగుతా ఉంటే వాడు గ్యాప్లో అయితే ఐస్ క్రీమ్ అయితే లాగిస్తాడు. చూడరా అన్న కూడా వాడు చూడకుండా ఐస్ క్రీమ్ అయితే లాగిస్తాడు, మామూలుగా కాదు. నాకైతే నోరైతే ఊరుతుంది వాడు ఐస్ క్రీమ్ తింటా ఉంటే. ఫ్యామిలీతో బయటికి తినడానికి అయితే వెళ్తున్నాము. కళ్యాణం కూడా చేసేసాము. తినేసి మళ్ళీ వచ్చి జాతరలో ఒక హడావుడి రంగుల రత్నం అవన్నీ ఎక్కుతాం గైస్. ఎక్కడైతే మిక్స్ చేసుకోకండి. మనం ఎక్కడికి వచ్చినాం మనం? మోక్షిత్ మాట్లాడవా? గుడికా? ఎక్కడ గుడికి? ఇక్కడ గుడికి. తినేసి మళ్ళీ జాతరకి అయితే వచ్చేసాము. జాతరలో ఇప్పుడు మనకు వచ్చేసి షాపింగ్ టైం. ఇప్పుడు అన్నీ మనమైతే బొమ్మలు షాపింగ్ అన్నీ అయితే చేద్దాము. అలా మేమైతే సాంగ్స్ ఎంజాయ్ చేసుకుంటూ షాపింగ్ అయితే కంప్లీట్ అయితే చేసాము. ఇక్కడ చూడండి గైస్, తినడానికి తీయటి మిఠాయి ఒక 4 కిలోలు అయితే తీసుకున్నాము. అలా మిఠాయి తీసుకొని మేమైతే ఇప్పుడు మనకి డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, డ్యాన్స్ ప్రోగ్రామ్ కాడికైతే నేనైతే వెళ్తున్నాను. మా వాళ్ళందరూ ఆడికి వెళ్ళిపోయారు నన్ను వదిలేసి. జాతరలో మాకైతే మా సుజాత నగర్ స్వీట్ షాప్ అక్క వాళ్ళైతే కలిశారు. అక్క నన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి చెయ్యి అయితే ఊపుతుంది. చూశారు కదా, నేనైతే వీడియోలో రావాలని చెప్పి అక్క అయితే చెప్తుంది. అక్క వాళ్ళైతే మిఠాయి మిక్చర్ అయితే అమ్ముతూ ఉన్నారు. ఏంది తమ్ముడు రాలేదంటే అక్క మిమ్మల్ని చూడలేదని చెప్పిన. అలాగే గ్యాప్లో నేనైతే అక్క దగ్గర నుంచి మిఠాయి అలాగే జిలేబీ అయితే తీసుకున్నాను. తీయటి జిలేబీ చాలా మంచిగా అయితే ఉంది. నోరు ఊరుకుంటే నేనైతే ఇప్పుడైతే తీసుకొని తింటా ఉన్నాను. అక్క అయితే ఒక జిలేబీ అయితే ఇచ్చింది నాకు. తీయగా అయితే ఉంది గైస్, మామూలుగా కాదు. అక్క నేను వీడియో తీస్తా ఉంటే నవ్వుతా ఉంది. అలాగే అన్న కూడా అవతల పక్క అయితే కూర్చుండు. ఓకే గైస్, ఈ వీడియో అయితే ఇక్కడ నుంచి అయితే నేనైతే క్లోజ్ చేసేస్తున్నా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ జాతర వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కానీ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే మరి ఉంటా, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్ బాయ్.